సుచిత్ర గారు, సుప్రియ గారు, రచనశ్రీ గారు పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే దేశం మన భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా ఓటు అనేది మరి అతి కీలకమైన అంశం. రేపు జరగబోయే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రావు గారు బరిలో ఉన్నారు. మరి ఇక్కడ రెండు పార్టీల మధ్యలో ఈ యొక్క యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో ధర్మం సైడు భారతీయ జనతా పార్టీ ఉంది, అధర్మం సైడు మరి ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఎలాగైతే మీ అందరికీ తెలుసు, కుటుంబ పాలనలో ఉన్న ఈ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ అన్నదమ్ముల పార్టీ. ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఈరోజు ఎమ్మెల్సీలో మరి భారతీయ జనతా పార్టీ పైన మరి వాళ్ళు అధర్మం వైపు నుండి ధర్మం వైపు పోరాటం చేస్తున్నారు. కానీ మా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం, జాతీయవాదం కోసం పనిచేసిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రేపు ఓట్లేసి మా గౌతమ్ గారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా మీరు తెలుసుకోవాలి, వాళ్ళకి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తెలుసుకోవాలి, ఈ హైదరాబాద్లో ఎలాగైతే ఈ ఎంఐఎం పార్టీ మరి గత అనేక సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ, మొత్తం కూడా మరి ఎంఐఎం మజ్లిస్ పార్టీ కబ్జాలు, ఈ భూదందాలతో మన మొత్తం హైదరాబాద్లో పీస్ఫుల్, హైదరాబాద్ అంటేనే ఒక పీస్ఫుల్ సిటీ ఉండే. ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం కూడా మరి పీస్ఫుల్గా లేకుండా, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా చేస్తున్న ఎంఐఎం పార్టీలు కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది, కానీ ముస్లిం బీద ముస్లిం కూడా ఎక్కడ కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. ఈరోజు ధర్మం వైపు మనం ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మేము కోరుకుంటున్నాము, మీ అందరూ కూడా ఓటింగ్ రావాలి. ఓటింగ్కి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి ఓటాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మోడీ గారు ఒకవైపు ఉన్నారు. అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మరి అభివృద్ధిపై దిశగా సాగుతుందంటే కేవలం మోడీ గారి పరిపాలనలో. మరి ఇదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్లో మనం ఎమ్మెల్సీ గెలిస్తే మరి మన రూపురేఖలు మార్చుకోవచ్చు. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, ఎలా హిందువుల పైన మరి ఈ ఎంఐఎం పార్టీ దౌర్జన్యాలు చేసిందో. ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు కలకత్తాలో కానివ్వండి, అక్కడ కూడా ఎలా మన పైన హింస జరుగుతుందో మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే ఇదే ఎంఐఎం పార్టీ అనేక సార్లు మన ఈ హైదరాబాద్ సిటీలో అల్లర్లు లేపి మరి హిందూ ముస్లిమ్స్ మధ్యలో గొడవ పెట్టి మరి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళ కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మరి అనేక భూ కబ్జాలు, భూదందాలు ఉన్నారు. వాళ్ళ పైన అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఎంతో మంది మరి వలసకు వచ్చి, రోహింగ్యాలు కూడా వచ్చి ఈరోజు మరి ఇక్కడ సెటిల్ అయ్యి మనకు సంబంధించిన మన హిందూ బంధువులు అందరూ కూడా వాళ్ళ ఉన్న ఇల్లు కూడా ఖాళీ చేసి ఈరోజు వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి మన సిటీని మనం కాపాడుకోవాలనుకుంటే మీ అందరూ కూడా ఓటింగ్ రావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తూ గౌతమ్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాము. మరి మీరు రాబోయే కాలంలో మీరు మన పిల్లలు, మన రాబోయే జనరేషన్స్ కూడా మరి బాగుండాలంటే తప్పకుండా మీరు ఓటింగ్ రావాలని చెప్పి వాళ్ళకి కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు కూడా ఉద్దేశించి మాట్లాడుతారు. మిమ్మల్ని ఇది ధర్మయుద్ధంలాగా ఏది ధర్మం అధర్మం ప్రజలు నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం కల్పించే హక్కును దుర్వినియోగపరచుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం కల్పించింది ఓటు వినియోగించుకోమని. ఓటు హక్కని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, నాయకులు చెప్తారు, అందరు రోజు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఓటు ఉపయోగించుకుంటారా లేదా? వాళ్ళు ఒకవేళ ఓటు వేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి కూడా ప్రజలు ఎవరు ఓటు వేసే పరిస్థితి రాదని మాత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఏది ఏమైనప్పుడు కూడా మీ ఓటును మీరు ఉపయోగించుకోండి. ఎవరు నీతి, ఎవరు నిజాయితీ, రాజ్యాంగం పట్ల ఎవరికి అవగాహన ఉంది, ఎవరు రాజ్యాంగం పట్ల సానుభూతితో అనుకూలంగా అన్ని రకాలుగా రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి, దేశాన్ని కాపాడే వ్యక్తులకి, ధర్మాన్ని కాపాడే వ్యక్తులకి ఓటు వేయాల్సిందిగా జంట నగరాల యొక్క కార్పొరేటర్లు మేము కోరుతున్నాము. ఈ యొక్క ఎన్నికల్లో మా మిత్రులు డాక్టర్ గౌతమ్ రావు గారిని గెలిపించాలని అందరినీ కోరుతున్నాం. కార్పొరేటర్, సిటీ కార్పొరేటర్. నమస్కారం. ఏదైతే మా జిల్లా అధ్యక్షులైన భరత్ గౌడ్ గారు, అలాగే మాజీ అధ్యక్షులైన శ్యామ్ సుందర్ గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ పత్రికా సమావేశానికి చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు మన డివిజన్స్ లో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రజాకారులైతే
మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన తెలంగాణ ప్రజల్ని, ఆ రజాకారులు తాలూకా వాళ్ళ తండ్రి ఆ ఎంఐఎం పార్టీ అన్నది నిర్మించబడడం జరిగింది. అదే పార్టీ ఈ రోజు చేస్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వారి క్యాండిడేట్ నే నిలబెట్టకపోవడం గమనార్హం. అలాగే మన టిఆర్ఎస్ ఎప్పుడు అంటా ఉంటారు ఏమనంటే, మీరు మాట్లాడితే సెక్యులర్ అది ఇది అంటారు. మరి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేసే ఓటుని మీరు వెయ్యొద్దు అని వారు విప్ జారీ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. అసలు అది ఎంత తప్పు అన్నది వారు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ కార్పొరేటర్లకి రేపొద్దున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారు ప్రజలకి రేపొద్దున్న కనపడాలి. వాళ్ళ పార్టీ అధిష్టానం ఒక భాగం, కానీ ప్రజలే మనల్ని రేపు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఏ రజాకారుల పార్టీకి మీరు ఎందుకు అసలు ఓటు, వారిని గెలిపించడానికి మీరు ఎందుకు ఓటు వేయలేదు అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు ఆలోచించి అందరూ కూడా తప్పకుండా వచ్చి మా డాక్టర్ గౌతమ్ రావు గారిని గెలిపించాలని, పార్టీలకు అతీతంగా ఇది ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా మనందరికీ ఉందని ఆలోచించాలి. జై భారత్. ఎందుకంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఉన్న మన పెద్దలు శ్యామ్ సుందర్ అన్న గారికి, అలాగే భరత్ గౌడ్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు అందరికి, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారాలు. రేపు 23 ఏప్రిల్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి. పొద్దున 8 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి లేరు. అంటే పరోక్షంగా వీరు ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇది రజాకార్ల వారసులైన మజ్లిస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలకు జరుగుతున్న ధర్మయుద్ధం. ఈ రోజు ప్రజాప్రతినిధులమైన మేమందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు అనే ఆయుధాన్ని, ఓటు హక్కుని కల్పించిండ్రు. అట్లాంటి కేసీఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి అయ్యి వారు వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులకు మీరు ఓటు వేయడానికి వెళ్ళడానికి వీలు లేదు, పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని వాళ్ళని బంధించడం చాలా తప్పు. అంత దౌర్భాగ్య స్థితికి దిగజారిన ఈ రోజు అవన్నీ చాలా బాధాకరమైన విషయము. టిఆర్ఎస్ కార్పొరేటర్స్ కి, ఎంఐఎం కార్పొరేటర్స్, హిందూ కార్పొరేటర్స్ కి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ధర్మం కోసం మనం పోరాడదాము. రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 80% అయిన మన హిందూ ఓట్లు మనకు కావాలనుకుంటే, మనం వాళ్లకు సమాధానం చెప్పాలంటే మీరు ఈ రోజు కదలి రండి, బయటికి రండి, ఒక ధర్మ పోరాటానికి కదలి వచ్చి మీరు కూడా ఓటెయ్యండి. మనం అందరం కూడా మన హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలంటే ఒక ధర్మం కోసము, ప్రజల కోసము పనిచేసే నాయకునికి ఓటేద్దాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్ గౌతమ్ రావు గారు అభ్యర్థిగా నిలబడ్డారు. వారికి అందరూ మీ మద్దతు తెలపాలి. ఇది మరొక్కసారి చెప్తున్నా, యాంటీ మజ్లిస్, మేము బీజేపీ అనట్లేదు, వేరే ఏ పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఇది కేవలం మజ్లిస్ కి మరియు హైదరాబాద్ ప్రజలకు ఉన్న ధర్మ పోరాటము. ఈ పోరాటంలో ధర్మాన్ని గెలిపించాలని కార్పొరేటర్స్, బీఆర్ఎస్ కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్ మరియు ఎంఐఎం హిందూ కార్పొరేటర్స్ కి కూడా చేతులు జోడించి చెప్తున్నాను, కదలి రండి, ధర్మం కోసం అందరం పని చేద్దాము. భారత్ మాతాకి అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారికి, నా తోటి సహచార కార్పొరేటర్లు అందరికీ నమస్కారం. రేపు మరి ఏదైతే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయో, ఒక్కసారి మనం ఆలోచిస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో బలం లేకపోయినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బరిలోకి దిగారు. మరి ఇప్పుడు బలం ఉండి కూడా వాళ్ళు పోటీ చేయట్లేదు అంటే హైదరాబాద్ ప్రజలు గమనించాలి మరి ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేసి. మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ యొక్క మన హైదరాబాద్ ని మజ్లిస్ పార్టీ చేతుల్లో అప్పగించాలని వాళ్ళు పరోక్షంగా మరి మజ్లిస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళు పరోక్షంగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి కార్పొరేటర్లు అయినా మన ప్రజాప్రతినిధుల మనందరము మరి రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, అది ఓటు హక్కు, అది ఎంతో అమూల్యమైనది. కాబట్టి ప్రజాప్రతినిధులమైన మనందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క హిందూ కార్పొరేటర్ కూడా నేను తెలియజేసేది ఒకటే, ధర్మం కోసం జాతీయవాదం కలిగిన పార్టీ అభ్యర్థికి మీరందరూ కూడా నా ఓటు వేసి మరి ఈ జరుగుతున్న ఈ యుద్ధంలో
మరి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్యామసుందర్ గౌడ్ గారు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లందరికీ, ప్రెస్ మీడియా సోదరులకు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. రేపు 23 తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయో, ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ జీ గారిని మరి గెలిపించవలసిందిగా కార్పొరేటర్లు కోరుతున్నాము. ఎందువలన అంటే ఈరోజు మాకు 25 ఈరోజు ఓట్లు ఉన్నా కానీ మేము ఈరోజు బరిలో దిగినాము. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే 15 ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్న 41 మంది ఉన్నా కానీ వాళ్ళు పోటీలో కూడా నిలబడతలేరు. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎంఐఎం ఉన్నటువంటి 48 స్థానాల్లో ఉన్నటువంటి హిందూ కార్పొరేటర్ ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా. గతంలో ఓఐసీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మరి లక్ష్మీదేవి పైన కానీ దేవతల పైన కానీ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఒకసారి మీరు అందరూ కూడా మీరు ఆలోచన చేయాలా. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా మరి ఓట్లకు వెళ్ళొద్దని చెప్పేసి వారందరికీ కూడా మరి బెదిరించడం జరుగుతుంది. మీకు ఓట్లకు వెళ్ళకుంటే విప్పిస్తాము, లేకుంటే ఇంకా పై బాధ్యతలు ఇస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకులు మరి వారి కార్పొరేటర్ చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని పట్ల మరి అంబేద్కర్ గారు ఏదైతే విషయం చెప్పినారో, ఓటు వినియోగించుకోకుంటే వారికి కూడా మరి ప్రజాస్వామ్యంలో వారికి ఎలాంటి హక్కులు కూడా ఉన్నాయని చెప్పి ఏదైతే విధంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో, మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు ఓటు వేయకుంటే ఎవరెవరు వారి డివిజన్లలో ఓటు వేయరో ప్రజలందరూ కూడా గమనిస్తారు. రానున్న రోజుల్లో మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారో మరి ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈరోజు మనం పోయి ఎలక్షన్లో మనం ఎట్లా అయితే ఓటు మీరు అందరూ కూడా వేయాలని మనం ఎలా అయితే చెప్తామో, మరి వారు ఓటు వేయకపోతే వాళ్ళకి కూడా సిగ్గుగా పడి మరి పొద్దున ఎలా ఓట్లకు వెళ్తారని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఎవరైతే హిందూ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి మరి ధర్మం వైపు ఉంటారా, లేకపోతే ఈరోజు ఎంఐఎం చేసినటువంటి అరాచకాల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత లేదు. ఈరోజు ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి, అదే పంక్చర్ దుకాణాలు, అదే చిన్న చిన్న షాపులు, గాజులు అమ్ముకోవడం, ఇదే పరిస్థితి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా. మీరందరూ కూడా ధర్మం వైపు ఉండి మా యొక్క డాక్టర్ గౌతమ్ జీ గారిని గెలిపిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. నా తోటి కార్పొరేటర్లకు అందరికీ ఒక విన్నపం తెలియజేస్తున్నాను. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరందరూ కూడా పాల్గొనాలని మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అనేక సంవత్సరాల నుండి కూడా మన తెలంగాణలో నిజాం పరిపాలన నుండి కూడా మన తెలంగాణ ప్రజలను ఎలా హింసిస్తున్నారో మనకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అదే నిజాం వారసత్వం పుచ్చుకున్న మజ్లిస్ పార్టీ ఈ రోజు కూడా ప్రజలను హింసించడము, వారిని అత్యాచారం చేయడం మనం అందరు చూస్తున్న విషయం. కాబట్టి మీరు అందరూ కూడా బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని మీకు అందరికీ విన్నపిస్తున్నాను. మన పార్టీస్ ఏదైతే చెప్తుందో మనం వినాలి, వినొద్దు అని అంటలేను. కాబట్టి మనం ప్రజల ప్రతినిధులం కాబట్టి ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజల కోసం ఆలోచించినప్పుడు మనం బయటికి వచ్చి ఓటు వేయాలి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడం అనేది ఎంతవరకు అది కరెక్ట్? ఓటు వేయడం అనేది మన హక్కు. మనం ప్రతి ఎలక్షన్ లో ప్రజలకు అందరికీ చెప్తాం, ఎక్కడికి వెళ్ళకుండి హాలిడే తీసుకోకుండి ఓట్ కంపల్సరీ వేయండి వచ్చి అని చెప్తాం. అదే మనం పాటించకపోతే మనం ప్రజా ప్రతినిధులు ఎలా అవుతాం? రేపు మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి ఓట్ వేయండి అని ఏ ముఖంతో పోయి అడుగుతాం? మీరే అప్పుడు ఎలక్షన్ లో ఓట్ వేయలేదు, ఇప్పుడు మీకు ఎట్లా వేస్తామో వాళ్ళు ఉల్టా వాళ్ళని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ బయటికి వచ్చి ఓట్ వేయాలని మీకు అందరికీ విన్నపం చేస్తున్నాను. రేపు తప్పకుండా మన డాక్టర్ గౌతమ్ గారికి ఓట్ వేయండి. మనకు ఈ ఓట్ అనేది చాలా ముఖ్యము. ధర్మం అధర్మం గురించి ఈ ఎలక్షన్ జరుగుతుంది. ధర్మం వైపు మీరందరూ కూడా నిలబడతారని నేను అనుకుంటున్నాను. మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, కంపల్సరీ ఓట్ వేయాలని మనవి చేస్తున్నాను. భారత్ మాతా కీ జై.
పైన మన జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్న గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు శ్యామసుందర్ అన్న గారికి, నా తోటి కార్పొరేటర్స్కి, మీడియా మిత్రులకి, అలాగే నాయకులందరికీ కూడా నమస్కారం. రేపు 23 తారీఖు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి మన గౌతమ్ రావు గారు మా బీజేపీ క్యాండిడేట్. సో ఐ అపీల్ ఆల్ ద కార్పొరేటర్స్, తప్పకుండా హిందూ కార్పొరేటర్స్ ముఖ్యంగా అందరు కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిగా మీరు ఈ బాధ్యతను నిర్వహించాలి. మనము ఈ యుద్ధంలో, ధర్మం అధర్మం యుద్ధంలో తప్పకుండా అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే రేపు ప్రజల మధ్యలో మనం వెళ్ళి మనం ప్రజలను అప్పీల్ చేస్తే వాళ్ళు మీరు ఓటేయనప్పుడు మేము ఎలా వేస్తామని వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఓటేయాలని మేము మన అందరు కార్పొరేటర్స్ ని తప్పకుండా మీరు ఓటు వినియోగించుకోవాలి. మీకు మీ పార్టీస్ రిలవెంట్ గా మీరు తప్పకుండా ఓటు వేయాలి. ఎందుకంటే మనము మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రతినిధులుగా మనము ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తప్పకుండా అందరూ కూడా కార్పొరేటర్స్ కి ఈ యొక్క అపీల్ ని చేస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. మన జిల్లా అధ్యక్షుడు భరత్ దౌదారిది, అలాగే మాజీ అధ్యక్షుడు శ్యామసుందర్ దౌదారిది, అలాగే నా తోటి కార్పొరేటర్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీజేపీ క్యాండిడేట్ గౌతమ్ రావు దారిది గెలిపించడం. ఎందుకంటే మన పార్టీ, మన ప్రభుత్వం లేకుండా మన పార్టీ వాళ్ళు అభివృద్ధిగా నిలబెట్టాడు. కావున మనందరం కూడా గౌతమ్ దారిది గెలిపించాలి. ఎందుకంటే మన ఎంఐఎం పార్టీ మొన్న చెప్పిన ప్రశ్నలకు 15 నిమిషాలు, హిందువులు 15 నిమిషాలు వదిలేస్తే నేను వాళ్ళని ఏం చేస్తాను అని అనడం జరిగింది. కాబట్టి మన హిందూ కార్పొరేటర్లు అందరూ కూడా మన దేశం కోసం, అలాగే ప్రజల కోసం, మనం హిందూ ధర్మం కోసం గెలవాలంటే, మన దేశం కాపాడాలంటే మన అభివృద్ధిని చేయాలని కోరుతూ, అలాగే అందరు కార్పొరేటర్ల ద్వారా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.